హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. మరొకసారి గట్టిగా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు మనలందరినీ కూడా తన కృపలో ఇంతవరకు మనల్ని భద్రపరుచుకొని కాపాడుంటున్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క మన సంఘములో ఏర్పాటు చేయబడిన ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్ యొక్క 21 days ఫాస్టింగ్ ప్రేయర్ యొక్క ఈ 11వ దినమందు మనమందరం కూడా ఇలాగా దేవుని సన్నిధిలో చేరి ఇంతవరకు దేవుని స్తుతించి ఆరాధించే గొప్ప కృపను, ధన్యతను ప్రభు మనకిచ్చుంటున్నాడు. ఆమేన్. ఈ సమయంలో మనమందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. మన మధ్యలో మా సహోదరుడు జగదీష్ రావు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. చప్పట్లు కొడుతూ దేవుని ఆహ్వానిస్తాం. దేవుని హల్లెలూయా. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనల దినములలో మనం ఉన్నాము. ఇది ఎన్నో రోజు? 11వ రోజు. దేవునికి స్తోత్రం. మనం ఎందుకు ప్రార్థన చేస్తాము? ప్రార్థన మనము ఎందుకు చేస్తాము? ఎవరైనా చెప్పారా మనకు ప్రార్థన చేయమని? ఎంతమంది ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా. మనం అందరం ప్రార్థన చేస్తున్నాం. కానీ ప్రశ్న ఏంటంటే, ఎందుకు మనము ప్రార్థన చేస్తాం? అమ్మా వినిపించలేదు. సిస్టర్ అంటున్నారు ఆత్మీయ జీవితము బలపడడానికి. స్తోత్రం. ఇంకా దేవుడు మనలను దీవించాలని, దేవునితో సహవాసము కలిగి ఉండటానికి. దేవుని వాక్యంలో మనం గమనిస్తాము, మనకు ఎందుకు ప్రార్థన చేయడం నేర్పించాడంటే యేసు ప్రభువుల వారు, ప్రార్థన అనేది మన జీవితానికి మన ఊపిరి వంటిది. హల్లెలూయా. ప్రార్థన మన జీవితానికి ఊపిరి వంటిది. ఎంతమంది ఊపిరి ఆపివేసి కూడా జీవించి ఉండగలరు? ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? ఎక్కువసేపు ఉండలేం మనం, చాలా కష్టం. ఊపిరి వంటిది. ఊపిరి మన ప్రాణానికి ఎలా ఉంటుందో, ఓకే, ఎంతమంది మీరు ఊపిరి తీస్తున్నాము అని తెలుసు మీకు? తెలిసి ఎంతమంది అంటున్నారు? లేదు కదా. మీరు అన్నా అనకపోయినా మీలో ఉన్న ఊపిరితిత్తులు ఏం చేస్తున్నాయి? పని చేస్తూనే ఉన్నాయి. హల్లెలూయా. మీరు పడకుండా ఊపిరి ఆడుతూనే ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థన అనేది మన ఆత్మీయ జీవితానికి అటువంటిది. ఆ ప్రార్థనలో ఆయనతో మనకు సహవాసం ఉంటుంది. ఆయన ప్రాణము, ఆయన జీవము మనలో ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే ప్రార్థన చేయమని మనకు యేసు ప్రభువుల వారు చెప్పారు. హల్లెలూయా. ప్రార్థన అనేకమైన కారణాలను బట్టి మనం చేస్తాం.
అయితే ఈరోజు మనము యేసు ప్రభుల వారు మనకు ఎందుకు ప్రార్థన చేయమన్నాడు అని చెప్పేటువంటి అంశాలలో ఒక అంశాన్ని ఈరోజు మనం గమనించుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయానికి వెళ్దాం. వాక్యము ఎవరైనా చదివి నాకు సహాయం చేయండి. లూకాసు వార్త 21వ అధ్యాయంలో 29వ వచనం నుండి 36వ వచనం వరకు చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకొందురు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రవు గతింపవు. 34, 35, 36 గమనించండి, జాగ్రత్తగా వినాలి. ఈ మాటలు ఎవరు పలుకుతున్నారు? మనం చదువుతున్న వాక్యములో ఈ మాటలు ఎవరు పలుకుతున్నారు? అందరు చెప్పాలి. ఎవరు పలుకుతున్నారు? యేసు ప్రభుల వారు పలుకుతున్న మాటలు. ఎవరితో చెప్తున్నాడు ఆయన? శిష్యులతోటి. హల్లెలూయా. యేసు ప్రభుల వారి ఈ మాటలు శిష్యులతో చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం చదివేటువంటి వచనాలు చాలా జాగ్రత్తగా విందాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి అని చెప్పెను. హల్లెలూయా. యేసు ప్రభుల వారి ఈ మాటలు శిష్యులతో అంటున్నారు. మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ మాటలు యేసు ప్రభుల వారు ఆయన రెండవసారి ఆయన రావడాన్ని గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి తెలుసండి మీలో యేసు ప్రభుల వారు ఎన్నిసార్లు వచ్చి వెళ్ళారని? ఎన్నిసార్లు వచ్చి వెళ్ళారు యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి? ఒక్కసారి. హల్లెలూయా. ఆయన తిరిగి వస్తాడు అని ఎంతమందికి తెలుసు? హల్లెలూయా. ఆయన తిరిగి రాబోతున్నాడు. అయితే ఎప్పుడు వస్తాడండి? ఎప్పుడు వస్తున్నాడు యేసు ప్రభుల వారు? త్వరలో. ఎప్పుడు? త్వరలో. అంతే. హల్లెలూయా. యేసు ప్రభుల వారు తిరిగి వస్తున్నారు. ఆయన ఎప్పుడు వస్తాడు? త్వరలో. అయితే ఆయన వచ్చినప్పుడు మనం ఎక్కడ ఉండాలి? మీరు ఎక్కడ ఉండాలని కోరుతున్నారమ్మా? బ్రదర్, మీరు ఎక్కడ ఉండాలని కోరుతున్నారు? యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలి? ఎత్తబడే సంఘంలో ఉండాలి బ్రదర్ అంటున్నారు. ఓకే, ఇంకా పాస్టర్ గారు అంటున్నారు ఆయనతో కూడా
మనం ఉండాలి. అంటే యేసు ప్రభువుల వారు వచ్చినప్పుడు ఆయన ఎదుట మనము నిలబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఆ దినం కొరకు ఎదురు చూస్తున్నారండి? హల్లెలూయా. అందరూ కదా, మనమందరం ఎదురు చూస్తున్నాం. యేసు ప్రభువుల వారు వచ్చినప్పుడు ఆయన ఎదుట మనము నిలబడాలి. హల్లెలూయా. ఆయన ఎదుట నేను నిలబడాలి. ఇది నా ఆశయము, ఇది నా నిరీక్షణ. హల్లెలూయా. ఆ నిరీక్షణతోటి మనం ఉండాలని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాము. అయితే ఆ నిరీక్షణతో మనం ఎలా జీవించాలి? ఇప్పుడు ఈ లోకంలో ఎలా ఉండాలి ప్రస్తుతము ఆ నిరీక్షణతోటి అనే మాట ఇక్కడ యేసు ప్రభువుల వారు చెప్తున్నారు. హల్లెలూయా. యేసు ప్రభువుల వారు తిరిగి రావడానికంటే ముందుగా జరిగేటువంటి అనేకమైన సూచనలన్నీ ఆయన ఈ అధ్యాయంలో చెప్పాడు. ఆసక్తి కలిగిన వారు ఇంటికి వెళ్ళినాక చదువుకోవచ్చు. లూకా సువార్త 21వ అధ్యాయంలో, మత్తాయి సువార్త 24వ అధ్యాయంలో. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన చెప్పారు ఆయన రాకముందు ఎన్నో సూచనలు ఉన్నాయి, యుద్ధాలు కూడా జరుగుతాయని చెప్పాడు ఆయన. ఎక్కడ చెప్పాడు? 21వ అధ్యాయము 10వ వచనం చదువుదామా? మరియు ఆయన వారితో ఇట్లా, నేను జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అంటే యుద్ధాలు జరుగుతాయి. ప్రస్తుతం మన భూమి మీద యుద్ధాలు ఎక్కడైనా జరుగుతున్నాయండి? ఎక్కడ జరుగుతున్నాయి యుద్ధాలు? తెలుసా అసలు మీకు యుద్ధాలు జరుగుతున్నాయని? జరుగుతున్నాయా? చెప్పండి గట్టిగా. ఎక్కడ జరుగుతున్నాయి? ఇశ్రాయేల్ దేశంలో. ఓకే, ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేలీలు పాలస్తీనా దేశం వారైనటువంటి హమాస్ మీద యుద్ధం జరుగుతున్నది. దగ్గర దగ్గర 5 నెలలు గడిచిపోయింది, జరుగుతున్నది. 5-6 నెలలు గడిచిపోయినాయి. ఇంకా ఎక్కడ జరుగుతున్నది యుద్ధం? రష్యా యుక్రెయిన్ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. యేసు ప్రభువుల వారు చెప్పారు ఆయన రావడానికంటే ముందుగా ఈ సూచనలన్నీ జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ మనం గమనించినప్పుడు మనకు ఖచ్చితంగా యేసు ప్రభువుల వారు వచ్చే సమయం దగ్గరికి వచ్చింది అని మనం గ్రహించాలి. హల్లెలూయా. అయితే యేసు ప్రభువుల వారు ఏమంటున్నారంటే, ఇక్కడ మనం చదివినటువంటి వాక్యంలో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన రాకడ సమీపించినప్పుడు, ఆయన వచ్చేటువంటి సమయంలో విశ్వాసులు ఎలా ఉంటారు, ఎలా ఉండాలి అనే మాటలు ఇక్కడ చెప్తున్నాడు. మనం ఉపవాస ప్రార్థనల దినాలలో ఉన్నాము. యేసు ప్రభువుల వారు అంటున్నారు 36వ వచనంలో, ఆయన రాకడ దినములో అకస్మాత్తుగా ఆయన వచ్చినప్పుడు మనము ఆయనతో ఉండకుండా తప్పిపోకూడదు అని ఏమంటున్నాడు ఆయన? జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు అని అక్కడ ఉంది. కింద ఫుట్ నోట్లో వేరే ట్రాన్స్లేషన్లో ఏం చదువుతామంటే పాత్రులగునట్లు, అంటే ఆయన ఎదుట నిలబడేటువంటి యోగ్యత మనకు ఉండేలాగున ఏం చేయాలంట? ఏం చేయాలండి? ఎల్లప్పుడూ, అందరూ చెప్పండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండుడి. హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళు చెప్తారా ఈసారి? హల్లెలూయా. యేసు ప్రభువుల వారు అంటున్నారు, ఏమంటున్నాడు? మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి అన్నప్పుడే మనం ఏం చేస్తాం? నిద్రపోతాం. హల్లెలూయా. గెత్సెమనే తోటలో యేసు ప్రభువుల వారు శిష్యులతో వెళ్ళారు. 12 మంది శిష్యులు, 11 మందితో ఆయన అక్కడికి వెళ్ళాడు. పేతురు, యోహాన్, యాకోబు ముగ్గురిని వెంట పెట్టుకొని ఇంకా కొంచెం ముందుకెళ్ళాడు. అక్కడ వాళ్ళతో చెప్పాడు, నేను కొంచెం ముందుకెళ్ళి ప్రార్థన చేస్తాను, మీరేం చేయాలి? మెలకువగా ఉండి
ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. ఆయన కొంతసేపు ప్రార్థన చేసిన తర్వాత తిరిగి వచ్చి చూస్తే ఏం చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు? ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేస్తున్నారా? నిద్రపోతున్నారు. హల్లెలూయా. ప్రియమైన దైవజనులారా, నేటి సంఘ పరిస్థితి అలానే ఉంది. ఆశ్చర్యపోవద్దండి. యేసు ప్రభువుల వారు ఏమంటున్నారు? ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. ఎప్పుడు ప్రార్థన చేయాలంట? ఎల్లప్పుడూ. చూడండి, 3 విషయాలు ఉన్నాయి కదా ఇక్కడ. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి అన్నాడు యేసు ప్రభు. మనం 34వ వచనంలో చదివినప్పుడు అక్కడ మనకు 3 విషయాలు మనం వింటున్నాం. యేసు ప్రభువుల వారు అంటున్నారు, ఈ 3 విషయాలతోటి ప్రజలు ఏం చేస్తారంట? ఆయన బిడ్డలు, విశ్వాసులు ఏం చేస్తారు? మత్తులై నిద్రపోయే పరిస్థితిలో వస్తారు. ఏ 3 విషయాలు అవి? ఒకవేళ ఒక్క నిమిషం. యేసు ప్రభువుల వారు ఏమంటున్నారు? తిండి వలనను. మొట్టమొదటి సంగతి ఏంటి? ఫుడ్. భోజనం వలన. భోజనం అంటే మనం భోజనం చేయకూడదా? చేయాల్సిందే కదా. హల్లెలూయా. మనం జీవించి ఉండాలంటే భోజనం చేయాల్సిందే. కానీ ఇక్కడ తెలుగులో చదివినప్పుడు భోజనము వలన అని మాత్రమే చదువుతాం. ఇంగ్లీష్లో డిసిపేషన్ అని ఉంది. డిసిపేషన్ అనే వర్డ్ ఏంటంటే అతిగా భోజనం చేయటం వలన. తిండిబోతులు. ప్రియులారా, మీరు గమనించినట్లయితే మనం జీవించే ఈ దినాలు ఎలా ఉన్నాయంటే తిండిబోతులతో నిండుకొని ఉన్న దినాల్లో ఉన్నాం. హల్లెలూయా. ప్రస్తుత కాలంలో చాలా లాభము వచ్చేటువంటి ఒక్క బిజినెస్ ఏంటి అంటే ఏం చెప్పండి? ఫుడ్ బిజినెస్. కళ్ళు మూసుకొని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ చేస్తే బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది. యేసు ప్రభువుల వారు అన్నారు, ఆయన రాకడ ముందు పరిస్థితులు అట్లా ఉంటాయి. అందరికీ చిన్న పెద్ద ఏమీ తేడా లేకుండా అందరికీ ఏం కావాలండి? అతిగా భోజనము. భోజన ప్రియులు. బైబిల్లో చాలా ఆదికాండంలో ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా భోజన ప్రియుడు. ఆయన చెప్తారా ఆయన పేరు? అబ్బా, మీ సంఘం చాలా అయ్యగారు చాలా షార్ప్ ఉన్నారు. ఏశావు భోజన ప్రియుడు. భోజనం కొరకు ఏం చేశాడు? ఆయన తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. పోతే పోయిందిలే, ఏం కావాలి ఆయనకి? బిర్యానీ, మటన్ బిర్యానీ కావాలా, చికెన్ కబాబ్ కావాలా, ఇంత 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 లెక్క లేదు. అతిగా భోజన ప్రియుడు. ఏం పోగొట్టుకున్నాడు ఆయన? జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. హెబ్రీ పత్రికలో మనం చదువుతాము. తర్వాత ఆయన కన్నీళ్లతో వెతికాడంట, నాకు అది కావాలి అని. దొరికిందా? ప్రియులారా, ప్రస్తుతము దేవుని సంఘంలో చాలామంది విశ్వాసులు ఆ పరిస్థితిలో ఉన్నారు. ప్రియులారా, యేసు ప్రభువుల వారు ఊరికే చెప్పలేదు ఆ మాట. అతిగా భోజన ప్రియులై 24 పొద్దులు లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంతవరకు ఒకటే ఒక ఆలోచన, ఏం తిందాం, ఏం తినాలి. ఇంటి భోజనం కాదండి, బయటి భోజనం. బయటి భోజనం తిని అడుపులు చెడుపుకొని ఆసుపత్రుల పాలై, రోగాల పాలై, అయినప్పటికీ అదే కావాలి. భోజనము వలనను. ఇంకొక రెండవ విషయం ఏమంటున్నాడు యేసు ప్రభువుల వారు? మత్తు వలనను. మత్తు వలన అంటే మత్తు వలన కన్నడలో, కన్నడ బైబిల్ ఎవరి దగ్గర ఉండదా? ఓకే. అమలినిందలు. మత్తు వలన అంటే సాధారణంగా మత్తు అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే
అంతే కదా. మద్యము వలన మత్తులై ఉండటము. కాబట్టి ఇప్పుడు మద్యం వల్ల మనం మత్తులై ఉంటామా? దేవుని సంఘములో ఉన్నటువంటి బిడ్డలు ఎవ్వరూ మద్యం తాగరు కదా, అయినా కానీ మత్తులై ఉంటారు. దేంట్లో? సైతానికి బాగా తెలుసు, దేవుని బిడ్డలు మద్యాన్ని ముట్టుకోరబ్బా, కానీ వీళ్ళని మత్తులో పడేయాలి. ఏ మత్తులో? మద్యం తాగిన వాడు 24 గంటలు మద్యం కావాలని మత్తులో పడి ఉంటాడు. అయితే మనల్ని ఏ మత్తులో పడేస్తున్నాడు చెప్తారా? ఏ మత్తులో పడేశాడు? ప్రస్తుతము సంఘము ఆ మత్తులో ఉన్నది. చాలామంది విశ్వాసులు, చాలామంది ఏ మత్తు చెప్పండి? మొబైల్ మత్తులో. మద్యం మనం చాలా మంచివాళ్ళం, కానీ మొబైల్ పొద్దున్న లేగవంగానే నిజంగా చెప్పండి, ఫస్ట్ మీరు చూసేటువంటిది ఏంటి? కొంతమంది బైబిల్ కూడా మొబైల్లో చదువుతామని బైబిల్ మొబైల్ ఓపెన్ చేస్తారు, కానీ మొబైల్ ఓపెన్ చేసిన వెంటనే బైబిల్ కాదు చూసేది, వెళ్ళిపోతాయి. ప్రియులారా, యేసు ప్రభు రాకడ ముందు మత్తులో దేవుని సంఘము ఎటువంటి మత్తులో? మొబైల్ మత్తులో ఉంటారు. చిన్న పెద్ద ఎటువంటి తేడా లేదు. అందరూ ఎంతమంది దగ్గర అయితే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయో అంతమంది కూడా స్మార్ట్గా మత్తులో. యేసు ప్రభువుల వారు అన్నారు, తిండి వలనను, రెండవది మత్తు వలనను. ప్రియులారా, ఒకసారి పరీక్షించుకుందాం మనం. నేను మొబైల్ తేలేదండి. దేవుని ఆలయానికి వెళ్ళేటప్పుడు మొబైల్ తీసుకొని పోకూడదని నేను డిసైడ్ చేసేసా. ఏమవుతుంది? ఏమి కాదు కదా. నిన్న కూడా మొబైల్ ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయి అయ్యగారు ఫోన్ చేశారు. అని వచ్చిన తర్వాత నేను అయ్యగారికి రెస్పాన్స్ మార్నింగ్ చేశా. ఉపవాస ప్రార్థనలు. ఉపవాసం చేద్దాం ప్రియులారా. ఈ ఉపవాస ప్రార్థనల దినాల్లో ఏ ఉపవాసం చేద్దాం? అతిగా తినకుండా, ఒకటి అతిగా మొబైల్ చూడకుండా చేద్దామా? చాలా కష్టం ప్రియులారా. కానీ ఉపవాస ప్రార్థన మనం ఎలా చేస్తామో మొబైల్ ఉపవాసం కూడా అలా చేయడం నేర్చుకుందాం. హల్లెలూయా. అయితే నాకు నమ్మకం ఉందయ్యా, మీ సంఘంలో మొబైల్ ఉపవాసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారని అనుకుంటున్నా. సోషల్ మీడియా ప్రియులారా, నిజంగా అపవాది ఎంత చక్కగా సోషల్ మీడియా ద్వారా పనిచేస్తున్నాడంటే మనకు తెలియకుండానే మనము దానిలోకి వెళ్ళిపోతున్నాం. రెండవది, యేసు ప్రభువుల వారు అంటున్నారు, తిండి వలనను మత్తు వలనను. మూడవది, ఐహిక విచారముల వలన. మనం ఎక్కడ బ్రతుకుతున్నాము? ఈ లోకంలో. హల్లెలూయా. ఈ లోకంలో బ్రతుకుతున్నాం అన్నాక మనకు ఈ లోకంలో ఉన్న సంగతులు అవసరమా లేదండి? ఉండటానికి ఇల్లు అవసరమే, పోవడానికి వాహనం అవసరమే, అన్నీ అవసరమే కదా. మరి దేని గురించి యేసు ప్రభు ఇక్కడ అంటున్నాడు? ఐహిక విచారముల వలన. ఐహిక విచారములు అంటే ఈ లోక సంబంధమైన వస్తువులు మనకి ఎంత కావాలో అంతవరకే, అతిగా వాటి గురించి ఆలోచించకూడదు. అయితే దుఃఖ సంగతి ఏంటంటే చాలామంది విశ్వాసులు
ఆత్మీయ సంగతులను వదిలిపెట్టి ఈ లోక సంగతుల వెనుక వెళ్ళడం జరుగుతూ ఉన్నది ప్రియులారా. ఈ మూడు సంగతులు మనల్ని ఏం చేస్తాయంట? మన హృదయాన్ని భారంతోటి కృంగదీస్తాయి. హల్లెలూయా. అందువలన యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉండలేము. ఎలా వస్తుందంట ఆ దినము? ఎలా వస్తుందంట ఆ దినము? అకస్మాత్తుగా. ఎలా వస్తుంది? ఉరి వచ్చినట్లు అని ఉంది తెలుగులో. ఉరి కాదండి, ఉచ్చు. ఉరి పైనుండి వస్తుంది, ఉచ్చు. ట్రాప్, ఇంగ్లీష్లో ట్రాప్ అంటారు. ట్రాప్ అంటే తెలుసా? క్రింద వేసి ఉంటారు పక్షులను పట్టుకోవడానికి కానీ జంతువులను పట్టుకోవడానికి. కింద కనిపించకుండా గడ్డిలోనో పొదల్లోనో కాలు పెట్టంగానే ఏమైపోతుంది? అంతే. కాబట్టి యేసుప్రభు ఏమంటున్నాడంటే ఆ దినం అకస్మాత్తుగా ఉచ్చు వచ్చినట్లు రాకుండా ఏం చేయాలంటమ్మా? ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎంతమంది మనము యేసయ్యా నువ్వు వచ్చినప్పుడు నీ ఎదుట నేను నిలబడాలి, నన్ను అందుకొరకు సిద్ధపడచ్చు అని ప్రార్థన చేస్తున్నాం? ఈ ప్రశ్న మీకు కాదు ప్రియులారా, నన్ను నేను వేసుకుంటున్నా. ప్రతిసారి నేను వేసుకుంటా. ఎందుకంటే యేసు ప్రభువులు అన్నారు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండాలి, నిద్రపోరాదు, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన దినాలలో ఎన్నో విషయాల కొరకు మనం ఉపవాసం ఉంటాం, ప్రార్థన చేస్తాం. ప్రియులారా, ఆయన రాకడ, ఆయన వచ్చినప్పుడు ఆయన ముందు నిలబడాలి. హల్లెలూయా. ఆయన ముందు మనం నిలబడలేదంటే ఇంకెక్కడుంటాం మనం? ఎక్కడుంటామా? భయంకరమైన పరిస్థితి. మన ఆత్మీయ ప్రయాణంలో ఆయనతో సదాకాలం ఉండాలి అనేటువంటి ఆ ఒకే ఒక ఆశతో మనం వెళ్ళాలి ప్రియులారా. దావీదుకున్నటువంటి ఒకే ఒక ఆశ ఏం చెప్పండి? దావీదుకున్నటువంటి ఒకే ఒక ఆశ. ఎందుకు దావీదు అంటే దేవునికి అంత ప్రియమైన వాడు? చూద్దామా ఎందుకు అని. 27వ కీర్తన 27వ కీర్తన 4వ వచనం చదువుదామా? యెహోవా యొద్ద ఎన్ని వరాలు అడిగాడండి దావీదు? అందరూ చెప్పండి, ఎన్ని వరాలు అడిగాడు? ఒకటే. ఒకవేళ మనకు కానీ ఏమైనా అట్లా ఛాన్స్ ఇచ్చాడంటే దేవుడు, వరాలు అడగండి అంటే ఎన్ని అడుగుతామండి? లెక్కలు తప్పిపోతాయి. ఎన్నో ఉన్నాయి కదా, ఎన్నో ఉంటాయి. కానీ దావీదు ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని, అదే దాన్నే నేను వెతుకుతున్నా, ఇంకా వేరే ఏది లేదు. యెహోవా ప్రసన్నతను చూచుటకు. ఏంటి ఆయన వరము? దావీదు యొక్క ఆశ ఏంటండి? నేను దేవుని చూడాలి, ఆయన ప్రసన్నతను చూడాలి. నేను యెహోవా ప్రసన్నతను చూచుటకు ఎక్కడండి? ఆయన ఆలయంలో. ప్రియులారా, అది మన హృదయ వాంఛ, హృదయ ఆశ అయినట్లయితే ఒకరోజు మనము శాశ్వత కాలము ఆయన ఆలయంలో ఉండబోతున్నాం. 23వ కీర్తనలో చివరి వచనం అదే కదా. ఏదైతే చివరి వచనం? చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. ఆ ఆశ మనలో ఉండాలి ప్రియులారా. ఇంకేమంటున్నాడు దావీదు? నా జీవితకాలమంతయు
నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. ఈ రోజున ఈ ఆలయంలో, దేవుడు మనకిచ్చిన ఆలయంలో, ఈ ఉపవాస ప్రార్థనల దినాల్లో మన హృదయ ప్రార్థన కూడా అది కావాలి ప్రియులారా. హల్లెలూయా. అతిగా భోజనం వద్దు, మొబైల్ మత్తు అసలే వద్దు, ఈ లోక విచారము అతిగా వద్దు. గమనించండి, అతిగా వద్దు. ఎంత కావాలో అంతనే. లూకా సువార్త 12వ అధ్యాయం, లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. చూడండి, యేసు ప్రభు అంటున్నాడు మనం ఎప్పుడు ఎలా ఉండాలంట. ఫస్ట్ పార్ట్ చెప్పలే, నడుములు కట్టుకొని ఉంటామంటే ఏంటి? నడుములు కట్టుకొని ఉంటామంటే మనం ఎక్కడైనా పని చేయాలంటే ఏం చేస్తారండి ఆడవాళ్ళు? ఫస్ట్ ఒకవేళ పని చేయాల్సి వస్తే ఏం చేస్తారు? బిగిస్తారా? బిగించకుండా ఏదైనా పని చేస్తారా? అవుతారా? అవ్వదు కదా. మగవాళ్ళు కూడా అంతేనండి. నడుము బిగించుకోవాలి వాళ్ళు పని చేయాలంటే. యేసు ప్రభు అంటున్నారు మీరు ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంట? పని చేయడానికి రెడీగా ఉండాలి. ఏం పని? ఆయన పని. హల్లెలూయా. దీపములు వెలుగుచుండనీయుడి, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో. మన ధ్యాస, మన ధ్యానము, మన ప్రార్థన, మన మెలకువతనము ఎందుకొరకు ఉండాలంట? యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో. త్వరలో వస్తాడు అని చెప్పడం సులభమే, కానీ ఎప్పుడు వస్తాడు అని కనిపెట్టుకొని ఉండడమే కష్టం. అదే అంటున్నాడు ఆయన యేసు ప్రభు, ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. 37వ వచనం, ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం ఆ దాసుల గుంపులో ఉండాలి. ఏ దాసుల గుంపులో? మెలకువగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాళ్ళు. అతిగా తింటూ మొబైల్ మత్తులో లోకపు విచారంలో మునిగిపోయే వాళ్ళుగా ఉండాలా? గట్టిగా చెప్పండి. నో, లేదు. ఆ 3 పక్కన పెట్టి ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉన్నట్లయితే ఏం జరుగుతుందంట? ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. ఆమేన్. ఎందుకు ధన్యులు? మీరు ఈ భాగాన్ని ఇంటికి వెళ్ళాక మరొకసారి చదివి మీరు ధ్యానించండి, చెప్తాను. అక్కడ చదువుదాం ఇప్పుడు. చదవమ్మా. అతడు అంటే ఎవరు? యేసు ప్రభుల వారు. ఆయన తిరిగి వచ్చాడు. వచ్చినప్పుడు మనం అందరము మెలకువగా ఉన్నాము, నిద్రపోవడం లేదు, ప్రార్థన చేస్తున్నాము, ఎదురు చూస్తున్నాం. అప్పుడు యేసు ప్రభుల వారు ఏం చేస్తారంట? అతడు ఏమని రాయబడిందండి? మన ప్రభు అప్పుడు ఆయన నడుము కట్టుకుంటాడంట. ఒక నిమిషం మీరు దాన్ని ఊహించండి. మనం ఆరాధించే మన ప్రభు, మనము సేవించేటువంటి మన ప్రభు యేసు ప్రభు ఏం చేస్తాడు? ఆయన నడుము కట్టుకుంటాడు. కట్టుకొని ఏం చేస్తున్నాడంట? వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి. ఎవరినండి? ఎవరైతే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటారో వాళ్ళని ఏం చేస్తాడంట? భోజన పంక్తిలో
కూర్చుండబెడతాడంటే డిన్నర్. యేసు ప్రభువుల వారు డిన్నర్ ఇచ్చారంటే ఎలా ఉంటుందండి? ఏముంటుంది ఆ డిన్నర్లో? సమృద్ధి. హల్లెలూయా. భోజన పంక్తిని కూర్చుండబెట్టి, మనకెవరండి ఆ భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు మనకు వడ్డించేది ఎవరంటే తెలుసా? కాసిం బిర్యానీ టీం కాదు. ఎవరండి? ఆయనే. ఆలోచించండి ఒక నిమిషం. ఎవరు వడ్డిస్తారప్పుడు మనకు? యేసు ప్రభు. యేసు ప్రభుల వారు మనకు వడ్డిస్తారు. నేను చెప్పే మాటలు కాదు, అది యేసు ప్రభుల వారి మాటలు. ఆయన వడ్డిస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభుల వారు వడ్డిస్తూ ఉండగా తినాలని ఎంతమందికి ఉండండి ఆశ? వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని. ఈ మాట గమనించండి. కథ కాదు ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పింది, స్టోరీ కాదమ్మా, రియాలిటీ, వాస్తవము. యేసుప్రభు ఏమనంటే, నిశ్చయంగా మీరు ఏదో నేను ఊరికే టైంపాస్ చెప్తున్నాను అనుకోవద్దండి. ఆయన అంటున్నాడు, గ్యారంటీ, ష్యూర్. హల్లెలూయా. ఒకసారి అందరు కళ్ళు మూసుకొని ఆ చిత్రాన్ని మీరు ధ్యానించండి. యేసు ప్రభువుల వారు నడుము కట్టుకొని నన్ను పంక్తిలో కూర్చుండబెట్టి నాకు భోజనం వడ్డిస్తాడు. ఎలా ఉంటుందండి? ధన్యత మనదే కదా. హల్లెలూయా. ఆ ధన్యత ఎంతమందికి కావాలి? నాకు కావాలి. హల్లెలూయా. నాకు ఆ ధన్యత కావాలి అంటే నేనేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలండి? నేను ఎక్కువగా భోజనం చేస్తూ ఉండాలి. మొబైల్ మత్తులో ఉదయం లేచిన పంచి రాత్రి 12 గంటల వరకు ఉండాలి. 24 గంటలు ఈ లోక సంగతులు ఆలోచించాలి. ఇంతేనా? నో. చెప్పండి అందరూ, నో. ఈ మూడిటికి నో. లేదు. సీరియస్గా చెప్తున్నా ప్రియులారా. యేసు ప్రభువుల వారు అంటున్నారు, నిశ్చయముగా చెప్తున్నాను. ఆ దినం వస్తుంది, ఆ గడియ వస్తుంది. ఆ గడియ వచ్చినప్పుడు మనం ఎక్కడ ఉండాలి? మెలకువగా ప్రార్థన చేస్తూ. అనేక విషయాల కొరకు మనం ప్రార్థన చేయాల్సిందే, తప్పదు. అయితే మనం ప్రార్థన చేసే అనేక విషయాలలో ఈ ఒక విషయం చాలా ప్రాధాన్యమైనది. ఏది? యేసయ్య వచ్చినప్పుడు నేను నీ ఎదుట ఉండాలి. హల్లెలూయా. అంతే, నాకు అదొక్కటే వరం. నీ ఎదుట నేను ఉన్నానంటే ఇంకా ఎల్లప్పుడూ నేను ఎక్కడ ఉంటాను? ఆయనతో ఉంటా. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు మనకున్నాడు కదా. చప్పట్లు కొట్టి ఆయనకు స్తోత్రం చెల్లిద్దాం. నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను. ఏమాత్రం అనుమానం వద్దండి. ఈరోజు యేసు ప్రభు అంటున్నారు ఈ మాటలు. ఆ రోజున శిష్యులతో అన్న మాటలు ఈరోజు నాతో, మీతో, మనతో అంటున్నాడు. ఆమేన్. భోజనం వలనైనను, మత్తు వలనైనను, ఐహిక విచారం వలనైనను మీ హృదయములు భారము కలిగి తప్పిపోకుండానట్లు ఏం చేయాలి? చెప్పండి నాతోటి. ఎల్లప్పుడూ. అందరూ చెప్పాలి, కొన్ని వాయిస్లు వినిపించడంలే. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని యేసయ్యకు వందనాలు చెప్దాం. నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను అన్నాడు యేసయ్య.
ఆయన వచ్చినప్పుడు మెలకువగా ఉన్న దాసులను ఆయన పంక్తిలో కూర్చుండబెట్టి తాను నడుము కట్టుకొని వారికి ఉపచారము చేస్తాను అని నిశ్చయముగా నేను మీతో చెప్తున్నాను అన్నాడు. ఈరోజున ఈ 11వ దినమున దావీదులాగా యేసయ్యా ఒక్క వరము నేను మీ దగ్గర అడుగుతున్నాను. ఒక్క వరము, మీ ప్రసన్నతను చూడాలి, మీతో ఉండాలి, మీ ఆలయంలో మీ గురించి నేను ధ్యానించాలి, ఎల్లప్పుడూ నేను మీతో ఉండాలి. ఆ భాగ్యము నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఈ లోకంలో అతిగా భోజనం వలనైనను, మొబైల్ మత్తు వలన, నేను ఈ లోకపు విచారముల వలనైనను హృదయములు భారమై నేను తప్పిపోకుండా నన్ను కాపాడు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండటానికి సహాయం చేయి ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు, నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సంఘాన్ని నీవు ప్రేమించావు, సంఘ కాపరి కుటుంబాన్ని నీవు ప్రేమించావు ప్రభువా. నీ యొక్క పిలుపులో వీరిని తండ్రి నీ కొరకు పిలుచుకున్నావు. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలలో ఎంతమంది అయితే భాగం తీసుకుంటున్నారో, పాలు పొందుతున్నారో తండ్రి, వారందరిని బట్టి నీకు వందనాలు. పాలు పొందలేని వారు కూడా పొందుటకు మీ కృపను అనుగ్రహించండి. యేసయ్యా ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండటానికి మీ కృపను అనుగ్రహించండి. మీరు అక్కడ సమీపముగా ఉన్నది, నీ వచ్చినప్పుడు ప్రభువా నిద్రపోకుండా మెలకువగా ఉన్నటువంటి దాసుల వలె మామూలను ఉంచండి ప్రభువా. మీ ఆత్మ అభిషేకము, మీ ఆత్మ నడుపుదల, మీ ఆత్మ నింపుదల మా అందరికీ దయచేయండి. నీ వాక్యము నూరంతలుగా ఫలింప చేయండి. రానైన దినాల్లో కూడా ప్రభువా నీ కార్యాన్ని నీ మహిమార్థమే ఈ సంఘం ద్వారా జరిగించండి ప్రభువా. నీ వచ్చినప్పుడు నీ ఎదుట నిలబడేటువంటి గుంపులో మేమందరము ఉండే కృపను దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.